బయటికి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. టైం అయిపోయింది. అన్నయ్య అయితే వామిటింగ్ వస్తుందంటే చెయ్యట్లేదు. విమానంతరనే మనం ఎక్కడున్నాం చెప్పు? ఢిల్లీలో. వెల్కమ్ టు ఢిల్లీ. హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి మీరందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. నేను కూడా చాలా చాలా బాగున్నాము. సడన్ గా ప్లాన్ వేస్తారండి, అసలు ఇంట్లో మనశ్శాంతిగా ఉండనే ఉండరు ఒక 10 నిమిషాలు కూడా. అయితే జరిగింది ఏంటంటే, లాస్ట్ టైం మీరు కాశ్మీర్ వీడియో చూసారు కదా, కాశ్మీర్ వీడియోలో మా బాబుకి కాశ్మీర్ ఫీల్ రాలేదంట. సో ఐస్ రియల్ గా లేదంట, ఆ కోల్డ్ ఫీల్ అనేది రియల్ గా లేదంట. అందుకని చెప్పేసి మమ్మల్ని 10 రోజుల నుంచి సావగొడితే మా హస్బెండ్ కింద మీద పడేసి మొత్తం ఆన్లైన్ లో రీసెర్చ్ చేసి ఒక 10 days షిమ్లా, కులుమనాలి, ఢిల్లీ ట్రిప్ వేసామండి. చాలా చాలా పెద్ద ట్రిప్. యాక్చువల్గా ఇది స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇది వేస్తున్నాము. చాలా డేర్ చేస్తున్నాము యాక్చువల్గా చెప్పాలంటే. కానీ బాబు కొంచెం ఏంటంటే సమ్మర్ వెకేషన్ లో ఎక్కడికి తీసుకెళ్లేదని చెప్పేసి చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఫీల్ అయిపోతుంటే వాళ్ళ డాడీ అస్సలు ఆగట్లేదు అనమాట. సో అందుకని మొత్తానికి బాబుకి రియల్ ఐస్ చూపించాలని, రియల్ స్నోఫాల్ చూపించాలని చెప్పేసి డేర్ చేసి ప్లాన్ చేశాము. సో దిస్ ట్రిప్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఎక్సైటింగ్. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వ్లాగ్స్ లో మీకు అంతా నెక్స్ట్ 10 days ట్రిప్ లో నెక్స్ట్ 10 vlogs పొరపాటున పెట్టలేను. ఇంకా ఆ వ్లాగ్స్ లో మీకు కులుమనాలి ట్రిప్ ఎలా వెళ్ళాలి, షిమ్లాకి ఎలా వెళ్ళాలి, ఐటనరీ అంతా ఎలా ఉంటుంది, చార్జెస్ ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత పడింది, లివింగ్ ఎక్స్పెన్స్ ఎంత ఉన్నాయి, మేము ఎలా ఎంజాయ్ చేసాము, మెయిన్ గా ఇవన్నీ మీకు కళ్ళకు కట్టినట్టుగా నేను చూసే అందాలన్నింటినీ నా కెమెరాతో షూట్ చేసి మీ అందరికి చూపిస్తాను. ఓకే, డు నాట్ మిస్ ఆల్ ద మనాలి సిరీస్. ఐఎమ్ గోనా ఎంజాయ్ అ లాట్. ఓకే, సో మేమంతా ఒక 10 days కి సరిపడా చాలా ప్యాక్ చేసుకున్నామండి. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్స్ అనమాట. అండ్ ఢిల్లీ నుంచి మాకు మొత్తం కంప్లీట్ గా ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ డ్రైవర్ వచ్చేస్తాడు, పికప్ చేస్తుంటాడు, డ్రాప్ చేస్తుంటాడు, అక్కడ అన్ని తిప్పేస్తాడు, చూపిస్తాడు అన్ని. సో కంప్లీట్ గా ప్యాకేజ్. సో మేము డ్రైవ్ చేయడము, మాకు లొకేషన్స్ వెతుక్కోవడం, ఇలాంటి స్ట్రెస్ అంతా ఏం లేకుండా ఈసారి చాలా చాలా ప్రశాంతంగా ప్లాన్ చేశాము. మా బుడ్డిగాడు ఫుల్ గా రెడీ అయిపోయాడా. వీళ్ళిద్దరికి జంప్ సూట్స్ వేసామన్నమాట. ఎందుకనంటే వింటర్ సీజన్ కాబట్టి. అండ్ అన్ఫార్చునేట్లీ ఏమైందో తెలుసా అండి, ఎయిర్పోర్ట్ లో ఏరోప్లేన్ లో బయటికి వెళ్తున్నాం. మేము ఇవాళ ఏరోప్లేన్ లో బయటకు వెళ్తున్నామంట. ఏరోప్లేన్ లో ఎక్కిన తర్వాత బయటకు వెళ్తే కింద పడతావు కదా దొబ్బిదాల్లాగా. ఏరోప్లేన్ నుంచి బయటికి వెళ్ళడం అంటే ఏరోప్లేన్ నుంచి ఒక దగ్గర ఆపిన తర్వాత బయటకు వెళ్ళాలంట. ఓకే ఫైన్. దానా ట్రిప్ అంతా పిల్లల కోసమేనండి, పిల్లలు హ్యాపీగా ఉండాలని యాక్చువల్ గా. కానీ ఏమైందంటే, రాత్రి నుంచి బాబుకి పాపకి కొంచెం ఫీవర్ గా ఉంది, కొంచెం డిసప్పాయింట్ అయిపోయాం. కానీ లక్కీగా మెడిసిన్ వేస్తే లేసి కూర్చొని యాక్టివ్ గా ఉన్నారనమాట. సో మనందరం కలిసి 10 days ట్రిప్ కి వెళ్తున్నాము. yes give me a high five, give me a high five. ర్యాపిడో వచ్చేసిందంట. చాలా లగేజ్ ఉందండి, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. మా జర్నీ అంతా చూపిస్తాం ఫస్ట్ క్లాస్ లో. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. 10 days జర్నీకి వెళ్తున్నాం కదా. 10 days ఏం తింటామో తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మంచిగా తినాలని చెప్పేసి మంచి వేడి పుల్కా చేస్తున్నానండి. అండ్ ఆల్సో లివర్ ఫ్రై చేశాను, చికెన్ ఫ్రై చేశాను. మేము తినడానికి వెళ్తున్నామా అర్థం అవ్వట్లేదు. వేడిగా చపాతీస్ చేశాను, చూడండి బాగుంది కదా. బయట ఫుడ్స్ చాలా అన్హెల్దీ ఉన్నాయి కదండి, అందుకని కొంచెం చికెన్ ఫ్రై చేశాను, లివర్ ఫ్రై చేసి చపాతీస్ చేసి వీళ్ళకి చపాతీ రోల్స్ ర్యాప్ లాగా చేస్తున్నాను అనమాట. సో దట్ వీళ్ళు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆకలంటే జస్ట్ ఇంకా ప్యాక్ తీసి ఇచ్చేస్తాను. సో నీట్గా తినేస్తారనమాట. ఫుడ్ ర్యాపర్తో ర్యాప్ చేస్తున్నాను, సో దట్ ఎక్కువ హడావిడి ఉండదు. ఇలా ఫుడ్ ర్యాపర్తో ర్యాప్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక సింగిల్ పీస్ తీసుకొని ఇలా పీల్ చేసి తినేయడం అంతే. చాలా ఈజీగా ఉంటుంది. We are ready. Luggage number 2, Sandhya's. Luggage number 3, Vivan's. Tananya. All in one. We all are ready. Yay! Let's get started. Yeah. Okay, chalo. We're getting late. Ready? Vivan, Tananya. బా వివాన్ తననే మొత్తం లగేజ్ మేనేజ్ చేస్తున్నారండి. కానిమ్మ
చలో 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 చలో. ఎక్సెల్ క్యాబ్ బుక్ చేసాము సో దట్ మా లగేజ్ అంతా భరించడానికి. సో ఫైనల్గా అయితే 2-3 క్యాబ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. చాలా యాక్చువల్గా పడిన రేటు కంటే కూడా వాళ్ళు ఏంటో ఫోన్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ అనగానే డబల్ రేట్స్ చెప్తారు. బట్ క్యాన్సిల్ చేసి ర్యాపిడో రేట్కి వేరేది బుక్ చేసాం అనమాట. ఇంత హడావిడికి పరిగెడుతుంటే మొత్తం ఇలా చెమటలు పట్టిపోతున్నాయి. ముందే మనకి కొంచెం వేడి ఉంటేనే ఇట్లా మొత్తం గంగ ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. చిన్న తల్లి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. యాక్చువల్గా రోడ్ ఎప్పుడు వెళ్తామో ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో నిజంగా వెయిటింగ్. ఎయిర్పోర్ట్కి రాగా ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ టుడే. అమ్మయ్య ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అస్సలండి ఫ్లైట్కి ఒక 2 hours ముందు ఎర్లీగా వస్తే ఉన్నంత సంతోషం ప్రపంచంలో ఎక్కడా లేదనిపిస్తుంది నాకైతే. లగేజ్ బ్యాగ్స్ చూడండి. మేడం గారిది లండన్ బ్లూ కలర్, ఎల్సా బ్లూ కదా, అందుకని తనది కూడా బ్లూ కలర్. అండ్ ఓకే పాప మీరు టెన్షన్ ఏంటంటే మా టికెట్స్ 4 tickets అన్నీ ఎక్కడెక్కడో అటు ఇటుగా పడ్డాయి అనమాట. సో అందరికి ఒక దగ్గర ఇవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. తను ట్రై చేస్తా అని చెప్పింది. చూద్దాం, లెట్స్ సీ. మాకు డొమెస్టిక్ ఫ్లైట్స్కి ఇంత లగేజ్ మేము క్యారీ చేస్తే ఇంటర్నేషనల్కి ఎంత క్యారీ చేసి ఉంటాము దేవుడా. ఎయిర్పోర్ట్ అంటేనే ఒక మంచి వైబ్ అండి. అసలు ఆ ఎయిర్పోర్ట్కి వచ్చామంటే అది ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అనేది సంబంధం లేదు, కానీ అసలు ఎంత బాగుంటుంది. ఈయన చూడండి, అసలు ఈయనకి సందు దొరికితే చాలు వాచ్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. నేను ఇంకా ఈయన వాచ్లు తెచ్చాడంటే ఇంట్లో సామాన్లన్నీ బయట పెట్టి ఈయన వాచ్లే పెట్టాల్సి వస్తుంది. నాని పద నాని చాలు ఇంకదా. ఏంటో నాకు వాచ్లు అయినా చైన్లు అయినా క్యాప్స్ అంటే పిచ్చి. చింతలి ఏ వివాన్ వి ఆర్ గెటింగ్ లేట్, కమ్ లెట్స్ గో. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఏదైనా స్నాక్ ప్యాక్ ఏదైనా పికప్ చేసుకుందాము. ఎందుకంటే పిల్లలు ఇంకా ఒక ఫ్లైట్లో కూర్చోగానే ఏదో ఒకటి అడుగుతారు. లంచ్ అయితే చేసి వచ్చాం కానీ జస్ట్ లైక్ దట్ అంతే. జ్యువెలరీ షాప్ చూడండి ఎంత బాగుంది వెనక. Come, 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 let's go, let's go, let's go. Hello, Bobo. Yay! Time అయిపోయింది. Run, 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 run. Run, run. చక్కగా ఫిల్టర్ కాఫీ తీసుకున్నాము. హ్యాపీగా ఈవినింగ్ 5:30 అవుతుంది. వీల్ ఎంజాయ్ కాఫీ అండ్ దే గోనా ఎంజాయ్ దీస్ జ్యూసెస్. వివాన్ ఈజ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ లండన్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 1.5 years అనమాట ఫ్లైట్ జర్నీ చేయలేదు. సో పాప కూడా ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి అన్నీ గుర్తుపడుతుంది. షీ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. అదే ఫ్లైట్ అంత పాత ఫ్లైటా? కొత్త ఫ్లైట్ ఇస్తారా నీకు? ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా. యా వివాన్. సో గో 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 గో. హాయ్. సే హాయ్. Cool drinks, yeah. See, we're always on this food song. Vivan ki window seat వచ్చింది. Yeah, చూపి చూ. Vivan is counting for flight to take off. వెళ్తుంది వివాన్. Look here, వివాన్.
వివాంత్ అనన్య ఫ్లైట్ జర్నీ చాలా చాలా ఎంజాయ్ చేశారండి. రీజన్ ఏంటంటే మేము ఇంతకుముందు లండన్ వెళ్ళాము, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కూడా చేశాము. కానీ పాప మరీ చిన్నగా ఉందన్నమాట. అప్పుడు తనకి ఏంటి అసలు ఫ్లైట్ ఏంటి, ఎగడం ఏంటి, ఆ ఫ్లైట్ యొక్క మూమెంట్స్ ఏంటి అవన్నీ తెలిసేవి కాదనమాట. చాలా చిన్నది, జస్ట్ 2 years ఉందంతే. బాబుకి తెలిసింది. కానీ ఇంకా కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి పెద్దగా అయిన తర్వాత అంటే మేము లండన్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక 2 years బ్రేక్ తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్ ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అందుకే పిల్లలకి చాలా చాలా ఎక్సైట్మెంట్. అండ్ లక్కీగా మాకు కూడా విండో సీట్ దొరికింది. సో ఆ విండో సీట్ కొంచెం చాలా కష్టపడ్డాము. సో ఫైనల్గా విండో సీట్ దొరికింది. పిల్లల్ని కూర్చోపెట్టేసి వాళ్ళని చూసుకుంటూ చాలా చాలా హ్యాపీ అయిపోయింది. అసలు ఇద్దరు విండో సీట్లో నుంచి చూసుకుంటూ స్నో వస్తుంది, స్నో అంతా పక్కనే ఉందమ్మా, పట్టుకుందామా, చూడు చూడు అని చెప్పేసి చాలా అల్లరి చేశారు. సో కొద్దిసేపటి తర్వాత కాంప్లిమెంటరీ భోజనం అనమాట. సో భోజనం వచ్చింది. ఈ భోజనంలో ఏంటంటే ఒక చిన్న వాటర్ బాటిల్ ఇచ్చారు, తర్వాత ఒక చిన్న డెజర్ట్ ఇచ్చారనమాట. అండ్ వెజిటేరియన్ ఇచ్చారు ఫస్ట్ నాకు, కానీ వెజిటేరియన్ కాదు నాన్ వెజిటేరియన్ చెప్తే మళ్ళీ ఆ రోటీ అండ్ చికెన్ కర్రీ తీసుకొచ్చారనమాట. ఆ రోటీ మాత్రం చాలా చాలా లావుండిందండి. అసలు అంత దిబ్బ రొట్టెలాగా అసలు డైజెస్ట్ అవ్వదు. కానీ ఏదో ఇంకా ఇచ్చారు కాబట్టి తిన్నాము. చికెన్ కర్రీ క్యాప్సికమ్ వేసి ఏదో కొంచెం మేనేజబుల్గా ఉండింది. సో మా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మేము అలాగే ఇంకా ఫ్లైట్ అంతా అయిపోయి ఢిల్లీకి చేరుకున్నాం. ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ. వెల్కమ్ టు ఢిల్లీ వివాన్. మేము ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. యాక్చువల్గా ఇక్కడ నుంచి మాకు క్యాబ్ ఉందన్నమాట, 8 hours టు షిమ్లా. చూడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను ఢిల్లీకి వచ్చి ఆల్మోస్ట్ 9.5 years అయిపోయిందండి. జస్ట్ పెళ్ళైన కొత్తలో మా ఎండి వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చాను. మన చేతి వేలి ముద్రలండి ఎంత బాగా ఉన్నాయి అసలు. అది కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మనం భరతనాట్యంలో చాలా ముద్రలు యూజ్ చేసి డ్యాన్స్ చేస్తారు కదా, అలాంటి ముద్రలన్నీ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది. వివాన్ అండ్ తనన్య మనం ఎక్కడున్నాం చెప్పు? ఢిల్లీలో ఉన్నాం. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఇంటికి వెళ్ళట్లేదు కానీ ఫ్లైట్ ఎలా ఉంది? ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడు భయమైందా మనకు? వామిట్ లాగా వచ్చిందా? కానీ మనం మంచి క్లౌడ్స్ చూసాం కదా. సూపర్ ఉంది. అన్నయ్య అయితే వామిటింగ్ వస్తుందంటే చెయ్యట్లేదు. కానీ ఫ్లైట్ చాలా బాగుంది కదా, చాలా ఎంజాయ్ చేసాం. వి హాడ్ ఎ సూపర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు వెళ్ళిపోయిందంట. సో అదనమాట ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. వి ఆల్ ఎంజాయ్డ్ అవర్ జర్నీ. వెనకాల చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇప్పుడు ఢిల్లీలో దిగాం కదా. ఢిల్లీలో నుంచి మేము ఒక 8 hours జర్నీ ఉంది కదా ఇంకా షిమ్లాకు. మాకు ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ వచ్చేసాడు, ఛాన్స్ అయిపోయింది. కానీ మాకు ఫ్లైట్ యాక్చువల్గా ఒక 1/2 hour డిలే అయిందనమాట. అందుకని కొంచెం క్యాబ్ డ్రైవర్ ఏమనుకుంటున్నాడు, మేమే ఇంకా 1/2 hour ముందే పిలిచేసామో అనుకుంటున్నాడు. సో మాకు టెన్షన్ ఫ్రీ. ఆయన వచ్చేసాడు, పికప్ చేసుకుని హ్యాపీగా తిరుక్కుంటూ రేపు మార్నింగ్ కల్లా షిమ్లా చేరుకుంటాం. ఫ్లైట్ దిగిన తర్వాత కిందికి వచ్చి బ్యాగేజ్ కౌంటర్ దగ్గర నుంచి మనము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ అంతా బ్యాగేజ్ వస్తూ ఉంటూ తీసుకోవాలి. చాలా బాగుందండి ఢిల్లీకి. యాక్చువల్గా నేను వచ్చి కూడా ఆల్మోస్ట్ అదే చెప్పాను కదా మీకు, 10 years అయిందని చెప్పేసి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్. యాక్చువల్గా మీకు విషయం తెలుసా, ఢిల్లీ ఎయిర్పోర్టు పాస్ట్ 5 years నుంచి వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి వీళ్ళకి ఒక అవార్డు వచ్చిందంట. సో దట్స్ రియలీ గ్రేట్. నిజంగానే చాలా చాలా నీట్గా ఉంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. బుడ్డిగాడు లగేజ్ వాడే కలెక్ట్ చేసుకుంటాడు అని చెప్పేసి పరిగెత్తి మళ్ళీ దాంట్లోనే పెట్టి తీసుకున్నాడు. పొట్టి విధవ. అబ్బో కూర్చోపెడతాం మనం, పద. వెల్కమ్ టు ఢిల్లీ. సత్ శ్రీ అకాల్ పాజీ, సత్ శ్రీ అకాల్. ఓ మై గాడ్, ఢిల్లీ సో క్రౌడెడ్. మా డ్రైవర్ అయితే వచ్చేసాడు, ఎదుగోండి తీసేసుకో. హాంజీ హాంజీ, చలో వెరీ గుడ్. ఫైనలీ వామ్మో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏంటండి బాబు, అసలు ఫ్లైట్స్ ఎంత ఉన్నాయో అంతకంటే ఎక్కువ. ఈ అసలు కార్లు చూసారా, వందల కార్స్. ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, ఎంత బిజీ ఉందంటే ఇక్కడ నుంచి చాలా మంది హజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారంట. సో అందుకని చాలా మంది హజ్కి వెళ్తున్నారు. చాలా చాలా బిజీ ఉందన్నమాట ఎయిర్పోర్ట్. సో మా క్యాబ్ స్విఫ్ట్ డిజైర్ అనమాట. సో దీంట్లో మేము ఇక్కడ నుంచి షిమ్లాకి ప్రయాణిస్తున్నాం. మా డ్రైవర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే, మేము వెళ్ళబోయే ప్లేస్ యాక్చువల్గా ఇప్పుడు స్నో ఉంటుందా ఉండదా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఇతను ఏమన్నా అంటే చాలా బాగుందని చెప్పేసి ఆయన ఫోన్ ఇచ్చి నిన్న మొన్న షూట్ చేసిన వీడియోస్ అన్నీ చూపించాడు. సో ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. ఢిల్లీ టు షిమ్లా దారిలో 11-11:30 అవుతుందండి. డిన్నర్ కోసం అని ఆపారు.
అసలు ఇక్కడ ఒక శివ ధాబా అని చెప్పేసి ఒకటి ఉంది. ఎంత పెద్దగా ఉందంటే మొత్తం ఓన్లీ వెజ్ అనమాట, వెజ్ రెస్టారెంట్. వీళ్ళ దాంట్లో నార్త్ ఇండియన్ ఫుడ్ అంతా చాలా వెరైటీ అంటే చాలా వెరైటీ ఉన్నాయి. నేను ఇందాక మీకు చూపిస్తాం అనుకున్నాను, కానీ మేము యాక్చువల్గా ఒక కర్డ్ రైస్ ఆర్డర్ చేసాము. ఎందుకంటే పిల్లలకి అస్సలు ఒంట్లో బాగాలేదు, ఇద్దరికి ఫీవర్లు ఎక్కేసినాయి. సో ఒక పెరుగన్నం ఆర్డర్ చేసాము. ఒక ఉల్లిగడ్డలో గిన్నె నిండా ఉల్లిగడ్డలు, ఒక గిన్నె నిండా అదేదో గ్రీన్ చట్నీ అండ్ రైస్లో అసలు గంజి అలాగే ఉంది. సో అది ఇచ్చారనమాట. సో అది నాకు కొంచెం వింతగా అనిపించింది అనమాట. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా కాస్ట్లీ ఉన్నాయి. బట్ ఏదో ఇంకా కొంచెం పెరగన్నం తినేసి బయటపడ్డాం, ఎందుకంటే పిల్లలు కూడా ఒంట్లో బాగాలేదు. నేను తెచ్చిన ఫుడ్ కూడా చల్లగా అయిపోయింది, అసలు తినబుద్ధి అవ్వలేదు. సో అలా అనమాట. షాపింగ్ సెంటర్స్ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కెమెరా రోల్ తిరుగుతుంది. ఇక్కడ మనం సెల్ఫీస్, ఒక రౌండ్ సెల్ఫీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది సెల్ఫీ వీడియో. పిల్లలకి అందరికీ ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఇక మా బాబు ఎక్కువ కూర్చున్నాడు, ఉన్న ఫీవర్ ఎగిరిపోయింది. ఏ వివాన్ పాపం బిడ్డ చాలా ఫీవర్తో చల్లగా వణికిపోతున్నాడు. ఏంటోనండి, ఇన్ని రోజుల నుంచి ప్లాన్ చేసి అంత నీట్గా అన్ని ఫ్లైట్స్, అకామిడేషన్స్ అన్నీ బుక్ చేసుకున్నాం, కానీ పిల్లలకి కరెక్ట్గా బయలుదేరుతున్నాము అనే రోజు నుంచే ఫుల్ ఫీవర్. అసలు బాబుకి పాపకు కూడా నిన్న నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఏంటో అసలు అందుకే కొంచెం డల్గా ఉన్నారు. Look at this camel. Oh my god, this is so beautiful. చాలా బాగుంది. విలేజ్ ప్యారడైజ్ అని చెప్పేసి షిమ్లాలో వచ్చిన తర్వాత అకామిడేషన్ తీసుకున్నాము. సటన్ దారి వరకు కారు వచ్చింది, కానీ ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. అమ్మ బాబాయ్, వచ్చేటప్పుడు చాలా వామిట్స్ చేశాను నేను. పిల్లలు కూడా ఫుల్ ఫీవర్తో ఉన్నారు పాపం. కానీ ఇట్స్ ఓకే, కొన్నిసార్లు ఇట్లాంటి అడ్వెంచర్స్ చేయాలి. అస్సలు ఓపిక లేదు పాపం. పాప జాగ్రత్త రానేదో. అరే యార్, ఇంత దూరం పెడతారా ఇల్లులో? మాకు దగ్గరలో పెట్టరా మీరు? బాగుంది. అమ్మా బాబోయ్, విలేజ్ అంటే విలేజ్ కాదు, మొత్తం అడవి పక్కన ఇచ్చినాడు. వా, ఎంత బాగుందంటే ఈ ప్లేస్. అసలు నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ వరకు అసలు ఎక్కడ మనుషులే లేరు. అసలు ఫుల్ గ్రీనరీ అండ్ ఎంత లోయల్ చూడండి. వా, గాలి అయితే ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్.